మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ పార్లమెంట్లో తీసుకురావాల్సిన బిల్లులపై చర్చించారు. అయితే కీలక బిల్లులు తీసుకొస్తామని ప్రధాని ఈ ఉదయం ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ బిల్లులు తీసుకురానున్నారు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు ఓబీసీ బిల్లును కూడా సభకు ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ పార్లమెంట్లో తీసుకురావాల్సిన బిల్లులపై చర్చించారు. అయితే కీలక బిల్లులు తీసుకొస్తామని ప్రధాని ఈ ఉదయం ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ బిల్లులు తీసుకురానున్నారు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు ఓబీసీ బిల్లును కూడా సభకు ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ పార్లమెంట్లో తీసుకురావాల్సిన బిల్లులపై చర్చించారు. అయితే కీలక బిల్లులు తీసుకొస్తామని ప్రధాని ఈ ఉదయం ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ బిల్లులు తీసుకురానున్నారు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు ఓబీసీ బిల్లును కూడా సభకు ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కేబినెట్ భేటీ అనేది కూడా సాగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించిన చర్చ చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే కేబినెట్కి సంబంధించి ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపైన కేబినెట్ బ్రీఫింగ్ కానీ అలాగే కేబినెట్కి సంబంధించిన నిర్ణయాలపైన ఎలాంటి ప్రెస్ రిలీజ్ ఉండదంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చింది. అయితే మధ్యాహ్నం ఎప్పటి నుంచి అయితే కేబినెట్ భేటీ ఉండబోతుంది అనేటువంటి ప్రచారం సాయంత్రం 6:30 కేబినెట్ ఉంటుందంటూ కూడా బయటకు వార్త వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని అంశాలకు సంబంధించి కీలకంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా మహిళా బిల్లుకు సంబంధించి మహిళా రిజర్వేషన్లకు చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటు అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 33% రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లుకు సంబంధించి చర్చ తీసుకురాబోతున్నారు. ఈసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురాబోతున్నారనేటువంటి చర్చ ఊపందుకుంది. దాంతోపాటు మరొక బిల్లు కీలకమైనటువంటి బిల్లు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు, ఈ రెండు బిల్లులను కూడా తీసుకొస్తారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండు బిల్లుల పైన ఈరోజు ముఖ్యంగా కేబినెట్లో కీలకంగా వాటిపైన నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఎజెండాలో 8 బిల్లులను తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంది. 8 బిల్లుల్లో 4 బిల్లుల పైన క్లారిటీ ఉంది. మిగతా 4 బిల్లులను ఏమి తీసుకురాబోతున్నారనే దానిపైన స్పష్టత లేదు. అయితే 4 బిల్లులకు సంబంధించే ఈరోజు సాయంత్రం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ 4 బిల్లులు ఏవేవి తీసుకురాబోతున్నారు అనే దానిపైనే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఏ బిల్లులకు తీసుకురాబోతున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. 20వ తారీఖున కొత్తగా తీసుకొచ్చేటువంటి బిల్లులకు సంబంధించి 20వ తారీఖునే లోక్సభ ముందుకు అలాగే రాజ్యసభ ముందుకు ప్రవేశపెట్టబోతున్నారనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. కేబినెట్లో ఏ బిల్లులపైన చర్చ తీసుకోబోతున్నారనే దానిపైన మొత్తంగా అయితే ప్రస్తుతానికి ఇంకా కూడా బిల్లులకు సంబంధించి అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అన్నప్పటి నుంచి కూడా ఒక 4-5 కీలకమైనటువంటి అంశాలు యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్ కావచ్చు, లేకపోతే 1 నేషన్ 1 ఎలక్షన్, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ బిల్లు, లేకపోతే ఇండియా పేరు మారుస్తూ భారత్గా పేరు మార్చాలనేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నారనేటువంటి చర్చ అయితే నడిచింది. ఇప్పటికే 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ కూడా వచ్చింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండబోదు. ఎందుకంటే 23వ తారీఖున మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఇప్పటికే ఆ సమావేశం అనేది 23వ తారీఖున భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండబోదు అనేటువంటి పరోక్షంగా సంకేతాలు అయితే ఇచ్చింది. ఇక మిగతా 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి యూసీసీ, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే ఓబీసీ బిల్లు. ఈ 3 బిల్లుల్లో ఏదో ఒక బిల్లును అయితే ఖచ్చితంగా 20వ తారీఖు తర్వాత జరగబోయేటువంటి సెషన్స్ లో తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. యశోద, భవిష్యత్తుపై భరోసాతో తాము నూతన పార్లమెంటు భవనంలోకి వెళ్తున్నట్టు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తీపి చేదు జ్ఞాపకాలకు పాత పార్లమెంటు భవనం వేదికగా నిలిచిందని చెప్పారు. పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై స్పెషల్ సెషన్లో మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. గంటకు పైగా సాగిన ప్రధాని ప్రసంగంలో ప్రజాస్వామ్య ప్రయాణాన్ని స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత భారత నవనిర్మాణానికి సాక్ష్యంగా నిలిచిన పార్లమెంటు పాత భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగంతో కూడుకున్నదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రస్థానంపై లోక్సభలో మోదీ కీలక ఉపన్యాసం చేశారు. భవిష్యత్తుపై భరోసాతో తాము కొత్త భవనంలోకి బయలుదేరుతున్నామని చెప్పారు. తీపి చేదు జ్ఞాపకాలకు పాత పార్లమెంటు భవనం వేదికగా నిలిచిందని చెప్పారు. చర్చల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయన్నారు. తాము కొత్త భవనంలోకి వెళ్లినా పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారత్ అభివృద్ధి వీచికలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని చెప్పారు. 75 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయన్నారు మోదీ. आदरणीय अध्यक्ष जी, इसी भवन में 2 साल 11 महीने तक संविधान सभा की बैठकें हुई और उसने देश के लिए एक मार्गदर्शक जो आज भी हमें चलाता है और लोकतंत्र की प्रति श्रद्धा रखने वाला व्यक्ति आज से 50 साल के बाद भी जब यहाँ देखने के लिए भी आएगा तो उसे उस गुंज की अनुभूति होगी कि कभी भारत की आत्मा की आवाज यहाँ पर गुंजती थी. ఏపీ విభజనపై సభలో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని చెప్పారు. తెలంగాణ విభజిత ఆంధ్రను సంతృప్తి పరచలేకపోయారని చెప్పారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని చెప్పారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల ఏపీ విభజన చేయలేకపోయారని ఆరోపించారు. మాజీ ప్రధానుల సేవలను కొనియాడిన మోదీ సభలో జరిగిన చర్చలు మైలురాళ్ల లాంటి నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ దేశం శాశ్వతమన్న వాజ్పేయి మాటలు నిరంతరం తన మనసులోకి వస్తుంటాయన్నారు మోదీ. స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ అన్న పండిట్ నెహ్రూ స్వరం మన చెవుల్లో నిరంతరం మారుమోగుతున్నాయన్నారు. कि तेलंगाना के हक को दबोचने के लिए भारी प्रयास हुए, खून की नदियां भी बही और बनने के बाद न तेलंगाना उत्सव मना पाया न आंध्र उत्सव मना पाया. एक कटुता के बीज बो दिए गए. अच्छा होता उसी उमंग और उत्साह के साथ हम तेलंगाना का निर्माण करते तो एक नई ऊंचाई पर आज तेलंगाना पहुंच चुका होता. ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ వారించారు. G20 సదస్సు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీని స్పీకర్ అభినందించారు. G20 ద్వారా ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మోదీ విజన్ సమర్థత వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. గాంధీ బోధించిన శాంతి అహింస మనకు ఎప్పుడు స్ఫూర్తినిస్తుంటాయన్నారు. इस आयोजन की सफलता ने प्रत्येक भारतीय को गर्व से भर दिया है. इसने वैश्विक स्तर पर देश की नेतृत्व की क्षमता को एक नया आयाम दिया है. मैं इस आयोजन को आम जनों का आयोजन बना देने की माननीय प्रधानमंत्री जी के विजन की सराहना करता हूं. ప్రత్యేక సమావేశాల కంటే ముందు మీడియాతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో కీలక బిల్లులు తీసుకొస్తామని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ చూడటమే లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేశారు. 75 साल की यात्रा अब नए मुकाम से आरंभ हो रही है. जिस मुकाम पर 75 साल की यात्रा की वो अत्यंत प्रेरक पल और अब नए स्थान पर उस यात्रा को आगे बढ़ाते समय नए संकल्प, नई ऊर्जा, नया विश्वास और समय सीमा में 2047 में इस देश को डेवलप कंट्री बना करके रहना है. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పాత పార్లమెంటు భవనంలో ఇవాళ్టితో సమావేశాలు ముగిశాయి. సభ్యులు భావోద్వేగ ప్రసంగాలు చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రను గుర్తు చేసుకున్నారు. రేపు ఉదయం పాత పార్లమెంటు భవనంలో ఫోటో సెషన్ తర్వాత సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలోకి షిఫ్ట్ కానున్నాయి. ప్రజాస్వామ్య విలువలకు నెహ్రూ ఎప్పుడు ప్రయారిటీ ఇచ్చేవారని, బలమైన ప్రతిపక్షాన్ని కోరుకునేవారని అన్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ కొత్త భవనంలోకి మారినంత మాత్రాన దేశంలో సమూల మార్పులేవీ రావని అన్నారు. ముందు బీజేపీ రాజకీయ విధానాన్ని మార్చుకోవాలని ఖర్గే సూచించారు. స్పెషల్ పార్లమెంటు సమావేశంలో 75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రస్థానంపై హాట్ చర్చ జరిగింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో సభ్యులు కీలక ఉపన్యాసాలు చేశారు. పాత పార్లమెంటు భవనంలో చారిత్రాత్మక నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నారు. ఇటు విపక్షాలు కూడా ఘాటుగా స్పందించాయి. పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారినంత మాత్రాన దేశంలో సమూల మార్పులేమీ రావన్నారు మల్లికార్జున ఖర్గే. బీజేపీ రాజకీయ తీరును మార్చుకోవాలని సూచించారు. బలమైన ప్రతిపక్షం ఉండాలని నెహ్రూ ఎప్పుడూ కోరుకునేవారని గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షం ఉంటే ఈడీ, సిబిఐ, ఐడి దాడులతో భయపెట్టిస్తున్నారని మండిపడ్డారు. कि इस महिलाओं का जो बिल है इसको आप ये कर दीजिए। और दूसरी चीज, अनएम्प्लॉयमेंट इतना बढ़ रहा है, इतना बढ़ 8 करोड़ लोग एजुकेटेड वो आज रास्ते पे है। और इन्फ्लेशन तो सब बढ़ रहा है, आपको मालूम है, लेकिन ये जरूरी है, इन्फ्लेशन कंट्रोल करना इम्पोर्टेंट है। కావేరీ నదీ జలాలపై మాట్లాడారు మాజీ ప్రధాని దేవగౌడ. మనమంతా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కరించుకోవచ్చన్నారు. న్యాయ పోరాటం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదన్నారు దేవగౌడ. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. This quarrel will not be solved legally if at all, if our friends wants to have some sort of smooth understanding, let all of us sit together and sort out the problem. 75 ఏళ్ల పేదరికంపై చర్చ జరగాలన్నారు బీఆర్ఎస్ ఎంపీ కేకే. 40% దేశ సంపద 1% మంది దగ్గరే ఉందన్నారు. భారత్ మొదటి నుంచి లౌకికవాద దేశమన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోనే లౌకికవాదం ఉందని చెప్పారు. దేశంలో ధనిక పేద తేడాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు కేకే. Although economically we have done very good, better than many of the states, we are fast-growing nation. But this kind of divide is still continuing. Its shadows are still lingering. This is something which really hurts us today when we are standing to gain out of it. ఇటు లోక్సభలోనూ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధునిక భారత రూపశిల్పి నెహ్రూ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఓవైపు జమ్మూ కాశ్మీర్, మరోవైపు మణిపూర్లు మండుతున్నాయన్నారు అధీర్ రంజన్. इंफॉर्मेशन टेक्नोलॉजी जब हुई थी हमारे देश में क्रांति के स्वरूप से, एक क्रांति के रूप से हमारे स्वर्गीय राजीव गांधी जी। आज तो हम डिजिटल इंडिया की बात करते हैं। शुरुआत हमारे स्वर्गीय राजीव जी ने किए थे। शायद हम सबको ये याद में रखना चाहिए. పాత పార్లమెంట్లో ఎన్నో విజయాలు, సంచలనాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ భవనంలో చివరి రోజు కావటం బాధ కలిగిస్తుందని చెప్పారు. ఇక్కడ జరిగిన చర్చల ద్వారా ఏకీకృత సందేశాన్ని ఇవ్వగలమని ఆశిస్తున్నామని చెప్పారు. ये वास्तव में सदन की गरिमा बढ़ाती थी और ये है जो छाप, मैं समझता हूँ जो यादें हम यहाँ से लेके जब नए सदन के नए प्रांगण में जाएंगे, नए वास्तु में जाएंगे, तब ये यादें लेके मैं समझता हूँ हम सभी प्रयास करेंगे कि और अच्छे तरीके से हम आगे अपना काम कर सकें. మనమంతా సమానంగా ప్రేమించే ఈ దేశాన్ని నిర్మించేందుకు 7 దశాబ్దాలు పట్టిందన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. దీన్ని భారతదేశం అని పిలిచినా, ఇండియా అని పిలిచినా ఇది మనం పుట్టిన గడ్డ అని మర్చిపోవద్దన్నారు. బీజేపీలో 2 వ్యక్తులు తనను ప్రభావితం చేశారని చెప్పారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ అసాధారణ నాయకులన్నారు సుప్రియా సూలే. చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. పార్లమెంట్లో మాట్లాడిన ఆయన చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పారు. చంద్రబాబు ఓ క్రిమినల్ అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాజ్యసభలో మాట్లాడిన ఆయన చంద్రబాబు అరెస్టుపై వివరణ ఇచ్చారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. ఏపీ వెనకబాటుకు చంద్రబాబే కారణమని చెప్పారు. G20 విజయంపై రాజ్యసభలో చైర్మన్ ధన్కర్ ప్రకటన చేశారు. యావత్ దేశాన్ని అభినందించడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. G20లో తీసుకున్న నిర్ణయాలు రాబోయే దశాబ్దంలో ప్రపంచ క్రమాన్ని మారుస్తాయని చెప్పారు. విభజనతో నిండిన ప్రపంచంలో భారతదేశం శాంతి, మితవాద స్వరానికి గుర్తింపన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ శ్రీ దశమహా విద్యా గణపతిగా భక్తులు దర్శనమిచ్చారు. బడా గణేశునికి పట్టు వస్త్రాన్ని సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రమంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో భారీ గణనాథులు కొలువు తీరారు. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఖైరతాబాద్ లోని బడా గణేష్ దగ్గరకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి 63 అడుగుల ఎత్తులో శ్రీదశ మహావిద్యా గణపతిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు అర్చకులు.
మహాగణపతికి జరిగిన తొలి పూజలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించినట్లు కేసీఆర్ తెలిపారు. గణపతి పూజ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బడా గణేష్ కు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజలో ఆయన వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు వస్తున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మిత్రంగన్ పథక్, మరాఠీ డోల్ తాషా ఆధ్వర్యంలో నిర్వహించిన డోల్ వందన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.